జీవుడు జీవుడుగా ఉన్నాడని, పరమాత్మని, జీవుడు బ్రహ్మ ఒకటని, బ్రహ్మ సత్యం జగన్మిత్య మహావాక్యాలు ఇవన్నీ కరెక్టే. అది భౌతికంగా వ్యవహార జ్ఞానానికి మనకు వస్తాయి. ఆవిడంత ఆత్మజ్ఞానం కలగజేయవు. నీ దేహం మాట్లాడుతుందా? ఆకాశం మాట్లాడుతుందా? జ్ఞానికి కర్మించే ప్రాణించాలు మాట్లాడతాయా? అణువులు మాట్లాడతాయా? నామరూపాలు మాట్లాడతాయా? మాట్లాడేవాడిగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, ఎదిగే లక్ష్యంతో ఉన్నాడు. ఉనికితో, అనుభవంతో, ఆనందంతో, మౌనంగా పరిపూర్ణంగా ఉన్నాడు అని మాత్రమే ఉన్నదాన్ని ఉన్నట్టుగానే అట్లా ఉండటమే గ్రహించి ఈ స్వామి ఒక సేవాభావంతో మీకు సూచన చేస్తూ ఎవరికి వారే స్వయంగా ఉండండి. ఈ దేహం స్థిరం కాదు. కారణం ఏంటి? నిద్రావస్థలో ఉన్నారు. అక్కడ దేహం లేదు, ఉండొచ్చుగా. మీకు అక్కడ నచ్చలా, కళ రూపం ధరించాలి, అక్కడ నచ్చలా, మెలుగులు వచ్చాలి, అక్కడ నచ్చలా. నీకంటూ స్థానం దేహంతో కూడి ఉన్నప్పుడు, మనసు బుద్ధి చిత్తాంకాంతో ఉన్నప్పుడు వివరించేది ఏది? నేనున్నా, నేనే వివరిస్తాను. స్వయం స్వతసిద్ధం. ఇక మనసు బుద్ధి చిత్తం అహంకారం ఎన్ని పదాలు కూడా నేనుకే. నేను పదాలు లేకుండా ఓంకారం విన్నారా? నేను పదం ఎత్తుకున్న అద్వైతం చెప్పగలరా? నేను శిష్యుని, నేను భక్తుని, మీరు భగవంతుడు. అంటే నేను, నీవు, వారు, మీరు, ఎవరికి వారి నేను పదమే ప్రధానం. కొంతమంది హృదయమే నీ నామం, రమణ భగవాన్, అది కరెక్టే. హృదయం అంటానికి నేను ఉండాలిగా. హృదయం అంటే ఏంటి? ఇక్కడ ఉంటుందా లోపల, బయట? అది నేను పదం కరెక్ట్. నేను పదంతో సర్వపదాలు సాపేక్షకం. నేను లయిస్తాయి. నేను ఉన్నాను, నేననే శబ్దం, ఉన్నాననే శబ్దంలో ఉనికి ఉంది, అనుభవం ఉంది. చెంబు అన్నారు. చెంబు అంటే తెప్పాలు తీసుకురారుగా, చెంబు అంటే గ్లాస్ తీసుకురారు కదా. ప్రతి శబ్దం ప్రమాణమే, అనుభవంలో ఉందని ప్రమాణం కాదు. గురువు అంటే గురువే, ఆకాశం అంటే ఆకాశమే. దాన్ని మార్పులు చేర్పు చేయలేదు. కాబట్టి నేను ఉన్నాను ఉనికితో, నేనున్నాను అనుభవంతో, నేనున్నాను ఆనందంతో, నేనున్నాను మౌనంగా, పరిపూర్ణంగా, స్వతసిద్ధంగా నేనే ఉన్నాను అని మీరు, నేను, వారు, ఎవరికి వారే స్వయంగా గుర్తించి గమనించి ఊరుకు ఉండండి. ఈ బోధన చెప్తూ అనేక పుస్తకాలు రచించా, చాలా వచ్చినాయి. ప్రస్తుతం రాస్తున్నాను. ఇంకా యూట్యూబ్లో ఛానల్ ఉంది, మా వాళ్ళు ఇస్తాడు, చూడండి. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావటమా, ఇక్కడి నుంచి అక్కడ రావటం కాదు ప్రధానం. మీకు అర్థమైంది కదా? ఎరుక లేకుండా, గమనించే లక్షణం లేకుండా, గుణాలు లేకుండా దేహం ఉన్నంత పర్యం ఎవరైనా ఒకడు ఉన్నాడా? అసలు ఉంటారా? అసంభవమైన వాటిని సంభవం. ఒక ఏంటి? మనసు కంట్రోల్ చేయమంటారు, కొన్నాళ్ళ తర్వాత మిర్చి అంటారు, అసలు లేని వస్తుంటారు. దీంతో గందరగోళంలో పడ్డారు వాళ్ళు, వీళ్ళు, మనం అందరం. నేను కేవలం దీని గురించే వచ్చాను. అంటే మీరు చేసే వ్యవహార జ్ఞానం అన్నీ చేసుకోండి చక్కగా. మంచి చెడు మీకు తెలుసు, పాపంగా తెలుసు. ఉన్నత యథాశక్తానుసారంగా తల్లి, తండ్రి, గురువు, అతిథుల్ని ఈ ప్రకృతి నాశనం చేయకుండా సగుణంగా, నిర్గుణంగా ఈశ్వరుని ఆరాధించండి. అది విష్ణువా, బ్రహ్మ, దేవుడా ఎవరైనా ఉంటాయి, అది మీరే. అంటే అలా అంత మాత్రం నేను దేవుడిని, నేను శివుని అంటే నీ భార్య పార్వతి అంటారా? ఊరుకుంటారా? నేను దేవుడిని పిలవక్కర్లా. దేవుడు అంటే సత్యార్థ పరిపూర్ణ మౌన స్వరూపుడు. నువ్వెప్పుడు సత్య స్వరూపంగానే ఉన్నావు, కొత్తగా అవటం అంటూ లేదు. అట్లా ఉండటం గ్రహించడమే సాక్షాత్కారం, అదే ఆత్మానుభవం. మీరు ఇక్కడికి వచ్చి అక్కడ చూడబడాలి. అంటే ఎప్పుడు అనుభూతితో గమనిస్తూ మీ వారాన్ని చేసుకోండి. ఇంకోటి, మీరు నేను ఎంతమంది ఉన్నా రేపు అనేది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. ఇప్పుడు వర్షాలు ఎంతమంది తెచ్చిపోయారు, రెప్పపాటు ఎంతమంది బాధపడుతున్నారు. కాబట్టి ఎరుగే మీ శరీరం. ఇది అచల సిద్ధాంతంతో పోల్చకూడదు, అద్వైతం పోల్చకూడదు. అచల సిద్ధాంతం ఏం చెప్పారు? సాంఖ్యం తారకం, అమస్కం, అక్షరం పరిపూర్ణం. సాంఖ్యం చెప్పడానికే 10 ఏళ్ళు తీసుకుంటారు. 7 సచివతే గురువు శిష్యుడు. కాబట్టి ఉన్మీష నిమిషోత్పన్న రెప్పపాటు కాలంలో చెప్పచ్చు. కాలంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, ఆకాశం అయితే పదార్థం కాదు. నీవుగా ఉన్నావు అని గుర్తించి గమనించి
సేమ్ ప్రభుత్వ సూచనతో ఉన్నట్టుగా మీకు సూచన చేస్తాను. రండి, నేను చేసే మంచి కార్యక్రమాలకి అన్ని విధాల శక్తానుసారంగా సహకరించండి.